హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మీకు మా చెట్టుకు లిల్లీ చెట్టు కోపం వచ్చిందండి. కోపం వచ్చి కొయ్యలాగా పెరిగింది. అదేంటో చూపిస్తా. ఆ ముచ్చట్లు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చెత్తతో మాట్లాడుకుందాం ఈరోజు. అమ్మ ఇక్కడ కూర్చుందా. ఇక ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది నేను మన షుగర్ ఇన్సిడెంట్ చెట్టు. ఏంటంటే ఒక చిన్న కాడ అండి, ఒక పుల్ల దొరికితే ఎండిపోయిన పుల్ల వేస్తే పుల్ల పెట్టిన అనేది వీడియోలలో కూడా చెప్పిన. ఎంత పుల్ల అంటే ఎంత చిన్న పుల్ల అండి. ఇక ఇందులో ఉంటుంది, ఒకటి చూపిస్తా. ఇది ఇంతే పుల్ల దొరికితే ఏమో వస్తుందేమో అని తెచ్చిపెట్టిన. పెడితే ఇంత వచ్చింది. ఇవి రెండు వచ్చినాయండి. చిన్న చిన్నగా ఎట్లా అంటే ఇట్లా పెసర గింజలాగా మొలకొచ్చి ఇట్లా వచ్చింది. వచ్చి ఇక ఇలా రెండు చెట్లు అయితే వచ్చినాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇదేంటంటే చలికాలంలో వర్షాకాలంలో చెట్లన్నీ ఎండిపోతాయండి. ఇక్కడ అన్ని చెట్లు మంచు ఇట్లా కప్పుకొని పెద్ద పెద్ద చెట్లు కూడా మొత్తం ఆకులు రాలిపోయి అన్ని కొమ్మలకే అంత ఇట్లా మన మంచు పట్టుకుంటుందంట. ఏమో నాకైతే ఈ చెట్టు ఇన్సులిన్ చెట్టు పెరిగి ఆకులు అయితే వచ్చినాయి. మేము ఒక 4-5 ఆకులు కూడా తిన్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఏదైనా మనకు అది అవుతుందా అని అనుకున్నది, అయ్యో అవుతుందో లేదో అనుకున్నది, ఇంత ఎండిపోయిన పుల్ల పెడితే చిన్నది వాడిపోయింది, పండు వారింది, తీసుకొచ్చి పెట్టినందుకు ఇదైతే అంటే నాటుకొని ఆకులు వచ్చినాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఏదేమైనా కానీ దీంతో $5 పెట్టిన చెట్టు అయితే అది అస్సలు ఇంత కూడా ఇది కాలేదు. ఇదైతే పెరిగిందనేసి ఒక 2-3 వీడియోలలో నేనైతే పెట్టిన. చూసిన వాళ్ళు చూసుంటారు ఫ్రెండ్స్. నాకైతే మీరు కూడా చూసుంటే నాకు చాలా సంతోషం. ఇప్పుడు లిల్లీ చెట్టు కూడా చూపిస్తా. అది $5 పెట్టి తీసుకొచ్చిండ్రు. $5 అంటే 450 480. పాపం దానికి కోపం వచ్చినట్టుంది, రేషం వచ్చినట్టుంది. నిజమండి, ఇట్లా రేషన్ రావాలి దేనికైనా. ఇగోనండి, ఇదేమో వట్టి కొమ్మనే తీసుకొచ్చి పెట్టిన. ఇంట్లో మెరూన్లో అన్ని కలర్స్ బాగున్నాయి. ఇగోండి, మా లిల్లీ చెట్టు కోపం వచ్చింది, కొయ్యల్లాగా వచ్చింది. ఏంటంటే అసలు ఇది ఎంత కూడా పెరగలేదండి. అసలు తెచ్చిన కాడ నుండి కూడా ఎంత ఉందో అంతనే ఇంతే అసలు అందులో ఏర్పడలేకుండా ఇలాగే అందులోనే ఉండే. ఎంత ఇష్టం కొద్దీ తెచ్చుకున్న చెట్టు పెరగలేదనేసి అయితే నేను చాలా బాధపడ్డా. దగ్గర ఇది 3 months అవుతుందండి చెట్టు తీసుకొచ్చి. ఏంటంటే 3.5 months కూడా అవుతుంది అనుకుంటా. అప్పుడు తీసుకొచ్చినాము. అసలు ఇదే కాలేదు. అయితే మొన్న నేను ఆ చెట్టుతో మాట్లాడుకుంటూ నేను అన్నాను, ఈ చెట్టును ఇదే $5 పెట్టి తీసుకొచ్చిండ్రు, అసలు ఇంత స్పందన లేదు, ఇంత కూడా 3 months అవుతుంది అనేసి ఒక నెల రోజుల కింద ఆ వీడియో కూడా ఉందండి, చూడండి మీరు. ఏంటంటే 6 నిమిషాల 40 సెకండ్లో ఏమో ఉంటుంది ఆ వీడియో. 49 సెకండ్లు అండి ఆ వీడియో. అంటే ఆ వీడియో నేను మీకు తెలవాలని నేను చెప్తున్నా. అందులో చెప్పిన నేను అయితే అప్పుడు ఏమైందంటే దీన్ని తెచ్చిన ఇది పెరుగుతలేదు, అదైతే నేను వాటి కాడ తీసుకొచ్చి పెడితే పొలిచింది అని నేను ఇలాగే సంతోషపడుతూ నేను వీడియో తీశానండి. ఆ వీడియోలో అసలు ఇది ఎంత ఉందో చూడండి. ఈ మొక్క కోపం వచ్చిందండి. కోపం వచ్చి కొయ్యలాగా కొంచెం కొయ్యలు అయితే ఇప్పుడు వస్తుంది ఎగురు. ఇది పువ్వులు నేను ఇక్కడ అమెరికాలో ఉన్నప్పుడు పువ్వులు పూస్తేనైతే ఇక నా ఆనందానికి పగ్గాలు ఉండే. ఎందుకంటే పాపం ఫీల్ అయింది చెట్టు, లిల్లీ చెట్టు ఫీల్ అయింది అనేసి నాకైతే అనిపిస్తుంది. కొంచెం అయితే ఎగురు వచ్చిందండి. ఏదైనా కానీ కొనుక్కున్న మనం విత్తనాలు వేసిన చెట్లు మొలిసి పంటలు వండితే రైతులకు ఎంత సంతోషం ఉంటుందో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఏదేమైనా ఫ్రెండ్స్, ఇక లిల్లీ చెట్టుకు అయితే కోపం వచ్చి కొంచెం అంతా ఆకులు అయితే వచ్చినాయి. ఇంకా ఇది కూడా పువ్వులు పూస్తే మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. అమ్మయ్య, ఇక ఇక్కడ తులసి చెట్టు చూడండి. ఇదివరకు తులసి చెట్టు వీడియో కూడా తీశాను. కాకపోతే ఇవి ఆ పువ్వులు ఎలా ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇక వైలెట్ కలర్లో ఉన్నాయండి. వైలెట్ కలర్లో ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మన ఇండియాలో మరి పువ్వులను అయితే నేను ఇంత ఇదిగా చూడలేదు. ఏ కలర్లో ఉంటాయో
నాకు ఇండియాలో నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అండి, మన మన తులసి చెట్టుకు ఏమనుకోకండి, నేను అంతా గమనించలేదు. పువ్వులు ఎలా ఉంటాయి అనేది అయితే నేను గమనించలేదు. ఆకులు చెట్లు అంతా ఇక్కడ ఎందుకో అంత క్లియర్గా ఈ వైలెట్ కలరు మనకు ఏంటంటే కుంకుమ పువ్వులు ఉంటాయి కదా, ఆ కలర్లో కనిపిస్తున్నాయి. ఇవి అలాగే ఉంటున్నాయి, చిన్న చిన్నగా తెంపుకొని నేను అప్పుడప్పుడు కూడా తింటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటున్నాయి. ఇక ఇవి కూడా ఆకులు కూడా భలేగా ఉన్నాయండి. స్మెల్ అయితే తులసే, కానీ ఇదే రకమైన తులసి మనకి ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాలు ఉంటాయి కదా, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, ఇంకా ఏదో ఎన్నో రకాలు ఉన్నాయండి, నాకు తెలియదు. ఒక లక్ష్మీ తులసి, విష్ణు కృష్ణ తులసి మాత్రం తెలుసు, ఇంకా గంగ తులసి అని ఇంకా ఎన్నో ఉన్నాయంట. నాకు ఇవి అయితే రెండు క్లియర్గా తెలుసు. ఇంకా ఇదైతే వైట్గానే ఉంది. ఇది లక్ష్మీ తులసి కాకపోతే ఆకులు తేడా ఉన్నాయి, కానీ స్మెల్ అయితే మనకు మంచి స్మెల్ ఉందండి ఆకులు. ఇదండి నాకైతే ఇవాళ నా లిల్లీ చెట్టు గురించి పాపం రేషం వచ్చిందని ప్రతి వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఏంటంటే చెట్టుకే కాదండి, ఏదైనా కూడా కొన్ని ఏదైనా కూడా ఇలా అన్నిటికీ స్పందన ఉంటేనే మనుషులకైనా దేనికైనా బాగుంటుందని అయితే నేను అనుకుంటాను. ఇన్ని రోజులకు రోజు డైలీ నీళ్ళు పోస్తున్నామండి చెట్టుకు. ఇప్పుడు దగ్గర 3 నెలల 15 రోజులు అవుతుంది. అప్పటికి ఈ చెట్టేమో చిన్న కొమ్మ తెచ్చి పెడితే ఇది ఇన్ని ఆకులు అయింది, ఇంత పెద్దగా అయింది. ఇక ఇదేమో అసలు ఆకులు ఉన్నాయి కూడా అది ఎదగడానికి దీనికైనా టైం రావాలండి. మనం అనుకుంటాం కానీ దీనికైనా టైం రావాలి. నేనేదో హ్యాపీగా అనుకుంటున్నా మన లిల్లీ చెట్టుకు రేషం వచ్చిందని. ఏదేమైనా కానీ నేనైతే ఇవాళ ఈ లిల్లీ చెట్టు గురించి అయితే మాట్లాడాలన్న ఉద్దేశం కొద్దీ, సంతోషం కొద్దీ నేనైతే ఈ వీడియో తీస్తున్నానండి. ఇట్లా చెట్ల మీద కానీ పిట్టల మీద కానీ ఏదైనా చిన్న సందర్భాలను కానీ చూసి నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.